ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతున్నాయి. మరి ఇప్పుడు మనం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. చికెన్ తర్వాత వేసుకుందాం. బోల్డ్ అంతా చక్కగా పప్పు దినుసులు అన్నీ వేసి చేసుకున్నది ఇందులో వేసి ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు ఈ మసాలాని కుక్ చేసుకుందాం. అంటే దీంట్లో ఆ పప్పు ఇవన్నీ ఏమున్నాయో ఇవన్నీ చక్కగా వేగిపోవాలి. అప్పుడే దీంట్లో నుంచి మంచిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు అంతా నూనెని పీల్చేసుకుంది. కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఆ నూనెని బయటకు వదులుతుంది. అప్పుడు దీన్ని ఏం చేయాలో చూపిస్తాం. ఎప్పుడైతే ఈ మిశ్రమంలో నుంచి ఈ పచ్చిమిరపకాయల సువాసన చక్కగా వస్తూ నూనె కూడా బయటకు వస్తుందో ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. వేసి ఈ చికెన్ని ఈ మసాలాతో పాటు చక్కగా కోటింగ్ చేసి కుక్ చేసుకుందాం. ఈ చికెన్ నేను ఉప్పు నీళ్ళల్లో నిన్ననే తీసుకొచ్చి 4 గంటలకు పైగా నానబెట్టేశాను. కాబట్టి ఈ చికెన్ చాలా ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది. ఈ చికెన్ని ఇందులో వేసి దీంతో పాటు టమాటో ప్యూరీ కూడా. సాధారణంగా నేను టమాటాలు చికెన్ తీసుకొచ్చి ఇలా వేయను, కానీ నాకు చికెన్ ఉడుకుతుందా లేదా అన్న భయమే లేదు. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో దాన్ని బ్రైన్ చేసేసాను కాబట్టి. ఎన్నోసార్లు మన షోలో చెప్తూ ఉంటాను, మళ్ళీ కుకింగ్ కాంపిటీషన్స్కి అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆ చికెన్ ముక్క వడ్డిస్తే గట్టిగా ఉండేలా తయారు చేస్తుంటాను. అలా కాదు, ఈ చికెన్ ముక్కల్ని చక్కగా మీరు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి 4-5 గంటల పాటు తర్వాత మీరు చికెన్ వాడుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ఈ ముద్దలో స్లోగా కుక్ అవుతుంది. అలా అని చెప్పి వదిలేయకండి. మసాలా అంతా కుక్ చేసాం, కానీ మూత పెట్టి ఆ చికెన్లో నుంచి వచ్చే తేమ బయటకు వస్తూ ఆ టమాటాలు కూడా కుక్ అయ్యేంత వరకు చేసుకుందాం. మన మెంతి కూర లాస్ట్లో దీనిపైన వేసి మంచి గట్టిగా దిట్టంగా ఆ మసాలాదార్ కర్రీ రెడీ అవుతుంది. దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు తయారు చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకుందాం. ఈ మెంతి కూర కూడా కొంచెం తేమ వదిలినా తొందరగా కుక్ అయిపోతుంది. చక్కగా దీంతో పాటు కలిపేసుకుందాం. బోల్డ్ అంత గుజ్జు, బోల్డ్ అంత మసాలా. దీన్ని నూనె కూడా కొంచెం బయటకు వచ్చేంత వరకు వేయించుకుంటే దీంట్లో రుచి చాలా బాగా వస్తుంది. ఆ చికెన్ని చక్కగా పట్టేసుకున్న మన ఆ మసాలా ఏదైతే ఉందో ఇందులో మెంతికూర వేసి కొద్దిసేపు మూత పెట్టేసామంటే ఈ ఆకులోని తేమ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఇలా కుక్ చేసుకున్నాం. కానీ మధ్య మధ్యలో తీసి ఎటుపక్క మాడకుండా కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ పప్పు మసాలా కింద అంటుకునే ప్రమాదం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు మెంతికూర వేస్తారో ఇప్పుడు చూడండి చక్కగా కింద ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంది. ముందు మూత పెట్టి 1-2 నిమిషాలు కుక్ చేసి తర్వాత దాన్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు మీరు లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని దీన్ని వడ్డించుకుంటే అదిరిపోతుంది. చక్కగా నూనె సైడ్ వదిలిన ఈ ఆకుకూర ఎలా ఈ చికెన్ ముక్కలకి పట్టేసి పర్ఫెక్ట్గా ఉందో ఈ విధంగా మన ఈ మెంతి కూర చికెన్. ఇందులో రకరకాల పప్పు పొళ్ళు కూడా వేసాం. దానివల్ల కూడా ఇలా చూడ్డానికి చక్కగా ఈ మసాలా పట్టుకున్నట్టు ఉంటుంది. అన్నంతో కలుపుకొని కావాలంటే కొంచెం అంత నిమ్మకాయ రసం ఆ పులుపు ఈ మెంతికూర చికెన్కి యాడ్ అవుతే బాగానే ఉంటుంది. టమాటో కూడా వేసాం, కొంచెం పులుపు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి ఏం పర్లేదు వేసుకుందాం. ఎందుకంటే ఇందులో కోడిగుడ్డు కూడా వేస్తున్నాం. ఆ కోడిగుడ్డు మిరియాలు మంచి కాంబినేషన్. అలాగే మిక్స్ హర్బ్స్ కూడా వేసుకుందాం. కానీ ముందు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ఇవన్నీ మనం చేసుకునే ఈ లవ్ ట్రయాంగిల్లో వెళ్ళాల్సిందే. పాలకూర కూడా రెడీ పెట్టుకుందాం. మంచిగా కార్న్ మష్రూము ఇది చక్కగా వేగుతున్నప్పుడు ఇందులో పాలకూర కూడా మంచి టేస్టీ మనకి పౌష్టిక విలువలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక కోడిగుడ్డు కూడా రెడీ ఉంది. ఈ కోడిగుడ్డుని కావాలంటే మనం ఇరక్కొట్టి వేసేద్దాం. కానీ ఎప్పుడు వేయాలి అనేది ఒక టెక్నిక్. ఈ ట్రయాంగిల్స్ చేసేటప్పుడు ఈ కోడిగుడ్డుని లైట్గా బీట్ చేద్దాం. ఈ పాలకూర దీంట్లో లైట్గా మనం కుక్ చేసుకొని తర్వాత దీంట్లో ఒక మిక్చర్ తయారు చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఈ మిక్చర్లో టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండేలా చూద్దాం. 1 నిమిషం పాటు చక్కగా వేయించుకుందాం. పాలకూర మనకి సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ హర్బ్స్ మనకి ఏవైతే మిక్స్ హర్బ్స్ లేదనుకోండి మీ ఇంట్లో మీకు దొరికిన ఆకేసుకోండి, కొత్తిమీర వేయండి, కొంచెం పుదీనా వేయండి, ఇంటి వెనకాల తులసాకు ఉంటుంది చూడండి, అది వేసారంటే ఇక మరి సూపర్గా ఉంటుంది. ఈ పాలకూర కూడా మరీ ఎక్కువగా కుక్ చేయదు, స్టవ్ కట్టేద్దాం. ఈ కోడిగుడ్డుని ఇందులో వేయడం కాదు, దీన్నే ఇందులో వేసేసి
కలిపేసుకుందాం. కోడిగుడ్డు ఇంకా కొంచెం పచ్చిగా ఉండాలి, అప్పుడే మనం చేసుకునే ఈ మిశ్రమంలో బాగుంటుంది. కోడిగుడ్డు ఇటు పక్కన పెడతాను. మనం మైదా పిండితోటి తయారు చేసుకుందాం. దీంట్లో కొంచెం నూనె వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఫస్ట్ దీన్ని కలిపేసుకుందాం. ఇందులో మీరు కావాలంటే కొంచెం జీలకర్ర పొడో వామో కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ప్లెయిన్గా చేస్తున్నాను. మిరియాల పొడో లేకపోతే మిక్స్ హర్బ్స్ ఏదున్నా పర్లేదు. దీంట్లో మనం కొంచెం మీడియం సాఫ్ట్, అంటే సమోసాకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ సమోసాకి కలుపుకున్నట్టు కొంచెం పిండి లైట్గా గట్టిగా కలుపుకోవాలి. పిండి కొంచెం సేపు ఒక 10 నిమిషాలు మనం దీన్ని రెస్ట్ ఇస్తే ఇది ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది. చాలు, ఈ మాత్రం నీళ్లు కలిపేసుకుందాం. ఈ పిండిని చూడండి చక్కగా కలిపేసుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన రెస్ట్కి వదిలేద్దాం. ఇలా రెస్ట్ ఇస్తే అది సాఫ్ట్గా అయిపోతుంది. మన కోడిగుడ్డు దాంట్లో మన పాలకూర ఈ మిశ్రమాన్ని చక్కగా వేసేసుకుందాం. కోడిగుడ్డు పూర్తిగా అంటే ఆమ్లెట్లా అయిపోకూడదు, దాంట్లో కొంచెం పచ్చితనం ఉంటే తర్వాత దీన్ని మనం చేసుకున్న వాటిని మళ్ళీ నూనెలో ఫ్రై చేసినప్పుడు అప్పుడు ఆ గుడ్డు మిశ్రమం పూర్తిగా కుక్ అయిపోతుంది. చూడండి, దీన్ని ఆ కోడిగుడ్డుతోటి కలిపేసుకున్నాము. ఇదే మిక్చర్ని మనం చేసుకునే ఈ ట్రయాంగులర్ సమోసాల్లో ఎలా వాడాలో చూపిస్తాను. మిశ్రమం రెడీ. ఇప్పుడు చిట్టి చిన్న పూరీలు చేసుకున్నట్టుగా ఈ పిండిని ఇలా తయారు చేసుకుందాం. చూడండి, పిండిని మనం చేసేటప్పుడు ఎక్కువ మర్దన కూడా మనం చేయలేదు. అప్పుడే మనకి సమోసాల్లా మనకివి చక్కగా ఫ్రై అవుతుంది. నూనెలో ఫ్రై చేసుకోవాలి. కానీ ముందైతే వీటిని ఎలా తయారు చేయాలి అంటే చిట్టి ఉండలుగా మనం ఈ విధంగా తయారు చేసుకుందాం. వీటిని మనం పూరీలు రుద్దుకున్నట్టే వీటిని రుద్దేసుకుందాం. చక్కగా ఇలా ప్రెస్ చేసి మనం ఇలా చూడండి గుండ్రంగా తయారు చేసి వీటిని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి పిండి మధ్యలో వేద్దాం. ఈ కొన భాగాలంతా నీళ్ళతోటి అద్దేసుకుందాం. అద్దేసుకొని ఇప్పుడు 2 కొనలు ఇలా తీసుకొచ్చి వీటిని ఇలా అంటిద్దాం. ఇప్పుడు 3వ సైడ్ ఎటు సైడ్ అయితే ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి ఇటు పక్కకి అంటించేసి ఈ మూడింటిని లోపల మనం నీళ్లు కరెక్ట్గా పెట్టేస్తే చక్కగా ఇవి అంటుకుపోతాయి. ఈ ట్రయాంగిల్స్ రెడీ అయిపోయాయి. మనం సమోసాలు చుడతాం, వీటినేమో ఇలా దగ్గరికి చేర్చేసి ఇలా తయారు చేసుకుందాం. తర్వాత మీరు పిండిని దగ్గరికి అనేస్తే గట్టిగా అంటించేస్తే చక్కగా అంటుకుపోతుంది. తర్వాత దీన్ని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ కొనల్ని నీళ్లు పెట్టేద్దాం. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ట్రయాంగిల్ ఎలా చేయాలో చూడండి. ముందు సైడ్ పట్టుకొని దీన్ని ఇలా ఒత్తేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా ఒత్తిన తర్వాత ఈ 3వది ఏది ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోగు చేద్దాం. ఇప్పుడు అన్నిటినీ దగ్గరికి గట్టిగా ఒత్తేస్తే మనకి ఇలా ట్రయాంగిల్ తయారవుతుంది. దీన్ని చేతిలో తీసుకొని ఈ కొనలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం గట్టిగా ఇలా చేతితోటి మనం ఒత్తేద్దాం. ఒత్తినప్పుడు అది చక్కగా పట్టేసుకుంటుంది ఆ నీళ్లు అది ఉండడం వల్ల. దీన్ని మనం వేడెక్కిన నూనెలో ఫ్రై చేసేసుకుందాం. ఇదే విధంగా మిగతా వాటిలన్నింటినీ కూడా చేసేసుకుందాం. ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా పేపర్ టవల్లో తీసేసుకుందాం. మరి మిగతావి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఏదో పువ్వుల్లా పర్ఫెక్ట్గా మరి వీటిని తింటే అద్దిరిపోయే రుచి. మీకు కావాల్సిన సాస్ తోటి కెచప్తో తింటారా, దేంతో తింటారా అది మీ ఇష్టం. మన మష్రూము, పాలకూర అలాగే కోడిగుడ్డు కూడా వేసి చక్కగా వీటిని తయారైపోయాయి. చూడ్డానికి కూడా మనం ఏ స్టార్స్ లాగా భలేగా ఉంటాయి. మరి వీటి టేస్ట్ అంటారా అమోఘంగా ఉంటాయి. ఇందులో మనం పాలకూర, అందులో నాకు ఇష్టమైన మష్రూమ్ అన్నీ వేసి చేసేసుకున్నాం. చక్కగా అన్నీ రెడీ. మరి ఇంకేంటి, తినేద్దామా? ఆకాశంలో తారాజువ్వలు పేలినప్పుడు ఎలా చక్కగా నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయో నిజంగా ఆ తారల షేప్లో మనం చేసేసుకున్నాం ఈ సమోసా. ఇది కొన్ని కంట్రీస్లో చేస్తారు. మరి వీటిని చక్కగా మనం నచ్చిన సాస్ తోటి, ఇప్పుడు టమాటో కెచప్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మరి లోపల